మోర్ సంస్థ మదనపల్లి వారు నిర్వహించదలపెట్టినటువంటి ఔత్సాహిక పారిశ్రామికవేత్తల శిక్షణకు నమస్కారం, స్వాగతం. మనం ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో వారిలో కొన్ని అంశాలను ఎక్యూప్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈ శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టాము. అందులో 3 ముఖ్యమైన అంశాలు మనం చెప్పుకోవచ్చు. మొదటిది వాళ్ళకు ఉన్నటువంటి ఆ కార్యక్రమాన్ని ఎవరి సహాయ సహకారాలతో ఏ గైడ్, ఏ ఫ్రెండ్, ఏ ఫిలాసఫర్ అంటే వాళ్ళను నడిపించడానికి ఒక సరి అయినటువంటి సమర్థుడైనటువంటి వ్యక్తి లేక సంస్థ కావాలి. ఆ సంస్థను ఎంపిక చేసుకోవడమే, ఆ వ్యక్తులను చూపించడమే మన శిక్షణలో ఈ మొట్టమొదటి లక్ష్యం మంది. కాబట్టి మెంటార్ అనే వ్యక్తి ఎవరంటే మనలో ఉన్నటువంటి భావాలను, మనలో ఉన్నటువంటి ఆశలను, కోరికలను, ఆశయాలను ముందుకు తీసుకువెళ్ళి వాటిని పదును పెట్టి వాటిని కార్యరూపం దాల్చడానికి సహాయపడేటటువంటి వ్యక్తే మెంటార్. కాబట్టి అటువంటి వ్యక్తులను మనం చూపించడం. నెంబర్ 2, రెండవది నెట్వర్కింగ్. మనం ఒక పనిని చేయదలుచుకున్నప్పుడు ఆ పనిని చేయడానికి అనేక సంస్థల, అనేక మంది వ్యక్తుల, అనేక మార్గాల యొక్క సహాయ సహకారాలు నిస్సందేహంగా అవసరం ఉంటుంది. ఆ అవసరాన్ని మనం గుర్తించడం, తర్వాత ఆ నెట్వర్క్ని మనకు అందించడం, వివిధ నెట్వర్క్లో ఉన్నటువంటి భాగాలన్నింటినీ కూడా మనం పరిచయం చేయడం, వాటిని మనం చేరుకోవడానికి అవకాశాలను కల్పించడం, తద్వారా మనం ఎంటర్‌ప్రెన్యూర్ కావడానికి లేక పారిశ్రామికవేత్త కావడానికి అవకాశాలను మెండుగా చేయడం. నెంబర్ 3, ఎప్పుడైతే ఈ 2 అంశాలను మనం అధిగమించిన తర్వాత మనకున్నటువంటి రిసోర్సెస్, ముఖ్యంగా ధనం మూలమిదం జగత్, మీకు అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఫండింగ్ అనేది ముఖ్యం. అన్నీ ఉన్నాయి మన దగ్గర, ఫండింగ్ లేదు. అది ఒకటి చాలు, ఆ లేఖనం ఒకటి చాలు మనం పారిశ్రామికవేత్త కాకుండా పోవడానికి. కాబట్టి ఆ కీలకమైనటువంటి అంశాన్ని, ఆ అవకాశాలను, మార్గాలను, మనకు ఆ అవకాశాన్ని కల్పించేటటువంటి సంస్థలను, వ్యక్తులను కూడా మనం పరిచయం చేయడానికి ఈ 3వ పాయింట్ తప్పకుండా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాం. ఈ 3 పాయింట్లను కనుక మనం కవర్ చేసి శిక్షణ పూర్తి చేసుకున్నట్టయితే మనం అనుకున్నటువంటి ఔత్సాహిక పారిశ్రామికవేత్త కావాలన్నటువంటి కోరికకు అతి దగ్గరగా వెళుతామనేది మా విశ్వాసం.